నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తాడేపల్లి పెద్దల కూర్చు బిగిస్తుందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకు అంటే మరి అప్పట్లో సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి మాజీ సిఐడి అధికారి విజయపాల్ను పోలీసులు మరోసారి కస్టడీకి కోరిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన గుంటూరు జైల్లో ఉన్నారు. ఇక మనకి తెలిసిన విషయమే, గత 2 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు జైలుకు వెళ్ళడం. కాకపోతే ఆయన నందిగం సురేష్ని కలవడానికి వెళ్ళినా కూడా ఈ కేసు గురించి విజయపాల్కు సమాచారం అందించేందుకే వెళ్లారు అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి విజయపాల్ అప్రూవర్గా మారబోతున్నాడు అన్న వార్తల్లో నిజమెంత? మరి ఆయన అప్రూవర్గా మారితే ఈ కేసులో ఎవరెవరు ఇరుక్కునే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, రఘురామకృష్ణంరాజు గారి కేసు సిఐడికి వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం స్పీడప్ అయింది. ఇప్పటికే విజయపాల్ని సెకండ్ టైం కస్టడీకి అడిగారు. అంటే మొదటి నుంచి మనం చూస్తున్నాం ఆయన సపోర్ట్ చేయట్లేదు పోలీసులకు. సో ఇప్పుడైతే మరి సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి కలిశాడు అంటే ఈ కేసులో మూమెంట్ ఉంది. ముందుగా విజయపాల్ అప్రూవర్గా మారబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏం జరుగుతుందంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత అకస్మాత్తుగా గుంటూరు జైలుకు వెళ్ళడానికి కారణం ఇదే అంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా చట్ట ప్రకారం వెళ్తే మనం ఉన్న చట్టాల ప్రకారం చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. పోలీసులు విచారణ కానీ, దర్యాప్తులో భాగంగా విచారణ చేసినప్పుడు కానీ, వాళ్ళ నుంచి నిజాలు రాబట్టడంలో కానీ వాళ్ళకు ఒక మార్గదర్శకాలు ఉంటాయి. ఇలాంటి కరుడుగట్టిన విజయపాల్ లాంటి నేరస్తులు ఏం చేస్తారంటే దాన్ని చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకుని, వాళ్ళు గతంలో పనిచేసిన హోదాను అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అసలు దోషులను తప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. వాళ్ళ నుంచి నిజం రాబట్టడం, చాలా మర్యాదగా మాట్లాడి నిజం రాబట్టడం చాలా కష్టతరమైన విషయం ఆ దర్యాప్తు అధికారులకి. అందుకనే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే దర్యాప్తు అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి తెలుసు నేరం జరిగింది, నేరం చేసింది వీళ్ళే, వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుందండి. వాళ్ళు అంటే అసలు పసిగడతారు. దొంగతనం జరిగినా, మర్డర్ జరిగినా కొంత అంచనాకు వచ్చేస్తారు వాళ్ళు. ఏ రకంగా జరిగి ఉండొచ్చు, ఎవరు చేసి ఉండొచ్చు అనేటువంటిది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చేసిన తర్వాత ఎవరైతే దోషాన్ని వాళ్ళు భావిస్తున్నారో వాళ్ళని పట్టుకొచ్చి సాక్ష్యాలు అప్పుడు బిల్డప్ చేస్తారు. అర్థమైందా మీకు? ఇప్పుడు మీకు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా ఎవరు చేశారో స్పష్టత వచ్చేసింది. వాళ్ళకి వచ్చేసిన తర్వాత వాళ్ళని పట్టుకుని వాళ్ళ చేత ఒప్పించి ఎలా చేయించారు అనేటువంటి తెలుసుకుని అప్పుడు సాక్ష్యాలు బిల్డప్ చేశారు. లేదంటే మన చట్టం సాక్ష్యం లేకపోతే న్యాయస్థానాల్లో సాక్ష్యాధారాలు ఉండాలి కంపల్సరీగా. సాక్ష్యాధారాలు లేకపోతే చాలా కష్టమైపోద్ది, కేసు వీగిపోద్ది. అందుకని వాళ్ళ దగ్గర నుంచి ఆ సాక్ష్యాలు కన్స్ట్రక్టివ్గా బిగుచుకునేలా చేయటానికి, పకడ్బందీగా సాక్ష్యాలు పెట్టడానికి ఎక్కువ శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని చాలామంది నేరస్తులు ముందు ఒప్పేసుకున్న తర్వాత మాకు వెళ్ళండి వీళ్ళు చెప్పించేశారంటారు. అలా కూడా తప్పించుకుంటారు. అందుకనే ఎక్కడ కూడా బెసకుండా ఉండడానికి పర్ఫెక్ట్గా సాక్ష్యాలు తీసుకున్నట్టు సమయం పట్టేస్తూ ఉంటుంది దానికి. అందుకని ఏం చేయాలంటే ఈ సమయం పట్టి లోపలనే పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళకు కోటింగ్ ఇస్తారు. విజయపాల్ ఉన్నతాధికారి లేకపోతే మంచి హోదాలో పనిచేసాడా ఇలాంటివన్నీ పక్కకు పెట్టి చట్టం తన పని తాను చేసుకుని ఇచ్చి చట్టం అవతల కూడా ఇతనికి రౌండ్ వేయాలండి. మోకాళ్ళ కాడికి తీసేస్తే అంటే ఆల్రెడీ ఆ ప్రాసెస్ జరుగుతుంది, అందుకే అప్రూవర్గా మారబోతున్నాడు అంటున్నారు. ఎందుకంటే ఆ పోలీస్ అధికారి కదా అతను, వాళ్ళలో కొంచెం ఎంతో కొంత ఇది ఉంటుంది. మిమ్మల్ని నన్నైతే కొట్టేస్తారు తీసుకెళ్ళి, వాళ్ళు మాత్రం చేయడానికి ఆలోచిస్తారు. అది వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి కొట్టలేకపోతే వేరే మనుషులను పెట్టి కొట్టించాలి, చెప్పించాలి. తప్పదండి. ఎందుకంటే అది నేరం ఖచ్చితంగా జరిగింది. మన కళ్ళారా చూసాం కదా, రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళటం, టార్చర్ చేయటం ఇవన్నీ చూసాం కదా. చూసిన తర్వాత కూడా వీళ్ళు నాకు ఏమో తెలియదు, గుర్తులేదు అంటే పెడేలమైన నోట్లు అయితే గుర్తుకొస్తుంది కదా. అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నీ అవలంబిస్తే వాళ్ళు దొరుకుతాయి. ఇప్పుడు కొట్టమని చెప్పడం తప్పే, చెప్పకూడదు అలా మనం. కానీ ఒళ్ళు ఉడికిపోయి ఏంటిది అనేటువంటి అసహనం అంటారు దీన్ని. ప్రజల్లో మనం ప్రజలు కదా, సగటు పౌరులు కదా, మనలో ఒక అసహనం పెళ్ళిబుక్తోంది. ఏంటిది న్యూసెన్స్, మీరు అందరితో అలాగే వ్యవహరిస్తున్నారా అని డిపార్ట్మెంట్ మీద కూడా వెగట వస్తుంది మనకి. పోలీస్ అధికారులు మీరు ఒకటే, మీరు లెక్కలేసుకుని జాతకం చూసుకుంటే మరి మిగతా వాళ్ళు సన్నాసలా ఎప్పటికప్పుడు ప్రజలు తిరగబడి మిమ్మల్ని తన్నకుండా ఉండాలంటే మీరు పర్ఫెక్ట్గా ఈ అసహనం ఏం చేస్తుంది? ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ప్రజలు తిరుగుబాటు వచ్చి మీద పడి కొడతారా? అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారు? శ్రీలంకలో ఏం జరిగిందండి? అవును, శ్రీలంక అధ్యక్షుడు తిరగబడిపోయారు కదా. ఇప్పుడున్న ప్రభుత్వాలు అందుకు అతీతమేం కాదు. ఇప్పుడు మిమ్మల్ని బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు.
గెలిపించుకున్న తర్వాత ఈ కేసులన్నీ ఇలా మెల్లగా నత్తల్లాగా సాగుతున్నా తాంబేల్లాగా వెళ్తున్నాయి ఇంకొంటే టార్టైస్ లాగానే చూసి వాళ్ళకి అసహనం వచ్చేస్తుంది. ఇప్పుడు అభివృద్ధి విషయంలోనూ ఇప్పుడు దీనివల్ల ఇంకో నష్టం ఏంటంటే ఈ ప్రభుత్వానికి వాళ్ళు బ్రహ్మాండమైన పనులు చేస్తున్నారు. పెన్షన్ల విషయం, సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, పెట్టుబడులు తీసుకురావటం కానీ, ఇది దీని గురించి అలా మాట్లాడుకుంటలేదు ఎవడున్నాయి, చర్చ జరగట్లా. ఎంతసేపు విజయపాలు లేకపోతే ఇంకో ఆ పాలు చేసిన పాపాలు ఇవే మాట్లాడుకుంటున్నారు. బియ్యం గోల, లేకపోతే కూటమి మంత్రి వైసీపీ మాజీ మంత్రి కాళ్ళు మొక్కటం, అసలు ఎవరికే అసలు ఒక పద్ధతి పాడు లేకుండా పోయింది. అసలు ఏం చేస్తున్నారో ఏంటి, మద్యం మీద, ఇసుక మీద ఈ ఎమ్మెల్యేల దందాలో పర్సంటేజ్లు అడగటం కాంట్రాక్టుల దగ్గర. పాపం వీళ్ళు ఎంత కష్టపడితే చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కొంచెం ఉన్నత స్థాయి కూటమిలో ఉన్న లీడర్స్ వాళ్ళు ఎంత గింజుకుంటే మాత్రం సుఖమే ఉందండి. డిపార్ట్మెంట్లన్నీ అలాగే ఇష్టమైనట్టు చేస్తుంటే, పైగా ఈ కాకుండా కొన్ని క్షమించేస్తారు ప్రజలు. కొంతమందిని మీరు వైసీపీతో అంటగాగిన వాళ్ళే ఉన్నారు ప్రభుత్వంలో అని చెప్పుకుంటున్నారు, దానికి తప్పదు అని సరిపెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎవరి చేత చేయించుకుంటారు వాళ్ళు, లేకపోతే సరే వాళ్ళు ఏదైనా పరివర్తన వచ్చిందో మనకు తెలియదు కదా, పరివర్తన పశ్చాత్తాపడినారేమో అది మనకు తెలియదు, వాళ్ళ చేత పని చేయించుకుంటూ ఉంటారు. ఇదొక వేదన అందరికీ. కొంతమంది వదిలేశారా బాబు అంటున్నారు, వదిలేసినా పట్టుకున్న వాళ్ళు ఏం పీకుతున్నారండి, వదిలేసిన వాళ్ళ గురించి మాట్లాడుతాం మనం కదా. ఏకంగా కోర్టే సీతారామాయణాలు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతుంది. ఇది డిపార్ట్మెంటల్ వైఫల్యం ఉంది. అలాగే డిపార్ట్మెంట్లో పక్షపాత ధోరణి ఉంది. వాళ్ళ సొంత ఆఫీసర్లను కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కొంతమందికి మంచిగానో చెడుగానో లేకపోతే ఎవరో ఒకరు బతిమాలో ఏదన్నా ఇచ్చుకునో మంచి పోస్టింగ్ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పాత బాస్కే పనిచేస్తున్నారు అనేటువంటి తెలుస్తూ ఉంది. ఎందుకంటే విజయపాల్ చేత నాళ్ళ దాకా నోరిప్పించలేకపోయారంటే ఇది పోలీసుల అసమర్థత కాదండి, కేవలం వాళ్ళ పక్షపాత ధోరణి, పాత బాస్ పట్ల వాళ్ళకున్న ప్రేమ, అభిమానం, అదే మనం చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఈ ఉద్యోగస్తులకి, ఆఫీసర్లకి, అధికారులకి ఈ దేశంలోనే ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వనంత గౌరవం, మర్యాద ఇచ్చాడు. మీరు చెప్తుంది కూడా కరెక్టే, కానీ వెనకాల ఏదో జరిగినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే అంత హడావుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుంటూరు జైలుకి అదే వస్తున్నాడు. ఇప్పుడు మీకు ఇతను విజయపాల్కి విషయంలో ఒకవేళ అతను వీళ్ళు ఇవన్నీ ట్రై చేసి ఉంటారు పోలీసు వాళ్ళు, లాస్ట్ అండ్ ఫైనల్గా ఏదో చెప్పుకుంటారు చెవిలో, నీకు ఇలాగ పలానాది చేస్తామని. అప్పుడు అందుకని అతను నాకెందుకు గోళ తప్పించుకోవడానికి చూస్తున్నాడేమో అని చెప్పేసి ఇతను వచ్చి ఇంకా అలాగే స్ట్రాంగ్గా ఉండు, నీకు ఎందుకు మనం అన్నీ వచ్చేస్తాం, వచ్చి సంవత్సరంలో జమిలీ ఎన్నికలు వస్తే మళ్ళీ మనం వచ్చేస్తామని చెప్పడానికి ముందు ఇతన్ని వేయాలి లోపల. సజ్జల రామకృష్ణారెడ్డిని మీరు కూర్చోబెడితే స్టేషన్లో కస్టడీలో కూర్చోబెడితే అతనికి బెయిల్ దొరకకుండా నాన్ బెయిల్బుల్ కేసు పెట్టి అతనివే 100 కేసులు ఉంటాయి. అవి పెట్టుంటే జగన్మోహన్ రెడ్డి కుడి భుజం తీసేసినట్టే. అలాగే ముందు జగన్మోహన్ రెడ్డి మీరేం చేయొద్దు, ఆ చుట్టూ ఉన్న దొంగలందరినీ పట్టుకోండి. మీకు పద్మవ్యూహం ఛేదించడం ఎలా తెలుసా మీకు? అభిమన్యుడు ఎందుకు వీకయ్యాడంటే, అర్జునుడు ఎందుకు బయటకు వచ్చాడంటే పద్మవ్యూహంలోకి వెళ్ళి, పద్మవ్యూహంలో చుట్టూరు పన్నుతారు కదా, వ్యూహం పన్నుతారు కదా. ఒక సైనికుడు ఉన్నాడనుకోండి, అతని పక్కన రక్షణగా ఒక 2-3 ఉంటారు కదా. మన పద్మవ్యూహంలోకి వెళ్ళినప్పుడు ఎవరైతే సెంటర్ పాయింట్ ఉన్నదో అతను కాకుండా ఆ పక్కన ఉన్న వాళ్ళని లక్ష్యం చేసుకోవాలా. అలాగే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని ఇంకొకళ్ళు విడిచిపెట్టి ఇంకొకళ్ళు లక్ష్యం, వాళ్ళు ఇతను సహాయం వచ్చే లోపల మన లోపలికి ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. అదే మనం ఇతన్ని లక్ష్యం చేసుకున్నాం అనుకోండి, ఇద్దరు ఈ ప్లేస్ని ఆక్రమించారు వచ్చి, అదే ఆ ఇద్దరిని కొట్టిన తర్వాత అప్పుడు ఈయన కొట్టాలా. అది చాలా సింపుల్, మీకు అర్థమైంది నేను చెప్పింది. ఇప్పుడు ఒక 5 ఉన్నారనుకోండి, సెంటర్లో ఒకరు ఉంటారు కదా, మనం సెంటర్ని లక్ష్యం చేసుకున్నాం అనుకోండి, సెంటర్ని కొట్టేసాం అనుకో, ఆ పక్కన ఇద్దరు వచ్చి ఆ ప్లేస్లోకి వస్తారు. అలా కాకుండా అతను విడిచిపెట్టి ఆ పక్కన ఇద్దరిని కొట్టేమనుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేరి లోపల గ్యాప్ దొరుకుద్ది కదా మనకి లోపలికి ఎంటర్ అవ్వడానికి. అలాగా జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి అతను చుట్టూరు ఉన్న వాళ్ళందరినీ లోపల వేయాలి. అది ఇంకా చేయలేదు వీళ్ళు. చెవిరెడ్డిని వేయాలి, కరుణాకర్ రెడ్డిని వేయాలి, పెద్దిరెడ్డిని వేయాలి, సుబ్బారెడ్డిని వేయాలి, విజయసాయిరెడ్డిని వేయాలి. వీళ్ళని వదిలేసి ఈ సజ్జల వీళ్ళందరినీ వదిలేసి మీరు అంత గింజుకుంటే పని అవుద్ది. పోలీసులకి కేసులు లేవు వాళ్ళ మీద, వాళ్ళు చేసిన నేరాలే సుమోటోగా వేయాలి. ఎవడొకటి కేసు ఎందుకు పెడతాడు మీకు తెలదా? మీకు బుద్ధి లేదా? సుమోటోగా స్వీకరించడానికి మీకేంటి నొప్పి అంటే ఇంకా వాళ్ళే అతనే బాస్ అనుకుంటున్నారు మీరు అనేటువంటిది ప్రజల్లో ఇది అనుకుంటున్నారు. ఇది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయపాల్ రెడ్డి ఎవరన్నా కలుపుతాడు, వెళ్ళి వాళ్ళకి బతిమాలతాడో, భయపెడతాడో, బెదిరిస్తాడో. బతిమాలటం అంటే వారు చెప్పకరా బాబు అందరం పోతామని చెప్తాడు.
భయపెడతాడు. నువ్వు చెప్పేసేవంటే నిన్నేం వదిలేస్తారనుకుంటున్నావు, నీకు ఇది వాళ్ళు తీరిపోద్దా, మీతో పాటు మాకు పోద్ది అంటాడు. బెదిరించడం ఏంటంటే నువ్వేనా చెప్పమంటే మేము ఓన్లీ అయిపోతామని చెప్తారు ఫైనల్గా. అసలు ఇంత అవకాశం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? నువ్వు కూడా వచ్చి అతను పక్కన కూర్చోరా బాబు అని చెప్పాలి. ఇద్దరు కలిపి చపాతీలు చేసుకోండి లోపల అని చెప్పాలి. ఆ పని చేస్తారేమో అని చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.